హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కుల్దేర్ గ్రామంలో ఏం జరిగింది, అందరు ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారు, అది ఎందుకు టూరిస్ట్ ప్లేస్ గా మారింది, మొదటిగా అప్పుడు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం ఈ రోజు కథలో. కుల్దేర్ గ్రామం వచ్చేసి దగ్గరలోని జైసల్మేర్ రాజస్థాన్ లో ఉన్నది. చాలా కాలం క్రితం కుల్దేర్ అనే గ్రామంలో పాలీవాల్ బ్రాహ్మణులు నివసించేవారు. వారు చాలా ధనికులు, తెలివైన వారు, వ్యాపారం చాలా బాగా చేసేవారు. గ్రామం బంగారు రూపంలో మెరిసిపోయేది. వాళ్ళు కట్టడం కానీ ఆర్కిటెక్ట్ కానీ చాలా బాగా తెలివిగా కట్టుకునేవాళ్ళు. కానీ రికార్డ్స్ ప్రకారంగా అయితేనేమో 19th సెంచరీలో దివాన్ ఆఫ్ జైసల్మేర్ వచ్చేసి సలీం సింగ్ అనే ఒక దివాన్ అంటే మంత్రి ఉండేవాడు. అతను చాలా ఎక్కువ పన్నులు వేసేవాడు, అంటే ట్యాక్సెస్, మరియు ఆడవాళ్ళను అసభ్యంగా చూసేవాడు. అతనికి కుల్దేర్ గ్రామంలోని ఒక అందమైన అమ్మాయి మీద మనసు పడ్డాడు. ఆమె వచ్చేసి కుల్దేర్ గ్రామ పెద్ద కూతురు ఆమె. అతను ఆయన దగ్గరికి వెళ్ళి నాకు నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నానని చెప్తాడు. కానీ గ్రామ పెద్ద లేదో, మేము మా అమ్మాయిని దగ్గరలోని ఊర్లో గాని లేదా మా ఊర్లో వాళ్ళకు మాత్రమే ఇస్తాము, బయటి వాళ్లకు మేము పెళ్లికి ఇవ్వము అని బదులు ఇస్తాడు. ఎందుకంటే ఆ గ్రామ పెద్దకు తెలుసు అతను ఎంత దుర్మార్గుడు అని, అందుకని ఇవ్వము అని అలా చెప్పాడు. కానీ ఆ మాట విన్న సలీం సింగ్ బలవంతంగా నేను పెళ్లి చేసుకుంటాను, లేదు అంటే గ్రామ పెద్దకు బెదిరిస్తూ అమ్మాయిని నాకు ఇచ్చేయండి, లేదంటే మీ అందరికి ఎక్కువ పన్నులు అనేది కట్టాల్సి ఉంటుంది, మీకు 2 రోజులు గడువు ఇస్తున్నాను, నేను మళ్ళీ వస్తాను, అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అని బెదిరించి వెళ్ళిపోతాడు. గ్రామస్తులు ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయారు. ఒక రాత్రి గడిచింది. సలీం సింగ్ వచ్చి చూసేసరికి ఇల్లులన్నీ ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు వాడే వస్తువులు గాని అన్ని అక్కడే ఉన్నాయి, కానీ ప్రజలు మాత్రం అక్కడ లేరు. ఎక్కడికి వెళ్లారనే అడుగులు కూడా లేవు. వాళ్ళు ఇల్లులన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయారు. అప్పటి నుంచి కుల్దేర్ పూర్తిగా ఖాళీగా అయిపోయింది. గ్రామం వదిలి వెళ్లేటప్పుడు ప్రజలు ఒక శాపం పెట్టారని చెబుతారు. ఈ నేలపై ఎవరు మళ్ళీ ఉండలేరు, ఇక్కడ జీవం ఎప్పటికీ తిరిగి రాదు అని శాపం ఇచ్చారని అంటారు. ఆ తర్వాత కుల్దేర్ లో ఎవరు స్థిరపడలేకపోయారు. ఇప్పుడు కుల్దేర్ గ్రామం ఎలా ఉంది అనేది తర్వాత భాగంలో మనం కొనసాగిద్దాం. ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ప్రజలు అందరూ ఎక్కడికి వెళ్ళుండొచ్చు, ఏమయ్యారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ కథ నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.